టీబీఆర్ టీవీ న్యూస్ కి స్వాగతం। నా పేరు దివ్య। కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఐఎఫ్టియు ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు। మేడేను పురస్కరించుకొని గురువారం జగ్గంపేటలోని స్టాలిన్ భవన వద్ద నుంచి జేవీఆర్ కాంప్లెక్స్ మీదుగా దేవి సెంటర్ వరకు ఎర్ర జెండాలతో అరుణోదయ కళాకారులు డప్పులతో నృత్యాలతో ర్యాలీ నిర్వహించారు। జగ్గంపేట ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వింజమల్ల చిట్టిబాబు మేడే సందర్భంగా ఎర్ర జెండాను ఎగరవేశారు। ఈ సందర్భంగా మేడేను ఉద్దేశించి ఐఎఫ్టియు జాతీయ కమిటీ సభ్యులు ఈ చిట్టిబాబు మాట్లాడుతూ, ఈ సంవత్సరంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ అమెరికాలో ఉన్న భారత ఉద్యోగులకు వ్యతిరేకంగా వ్యవహరించి అక్కడ మన వారిని ఇండియాకు పంపించే తీరును ఖండిస్తూ దేశ ప్రజలు మేడేను జరుపుకోవాలని కోరడం జరిగిందన్నారు। కార్మికులకు 8 గంటల పనిదినం పోరాడి సాధించుకున్నప్పటికీ ఇంకా కార్మికులతో ఆయా యజమానులు 12 గంటలు పని చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు। కనీస వేతనం అమలు కావడం లేదన్నారు। భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సంక్షేమ బోర్డును వెంటనే అమలు చేయాలని కోరారు। ఈ కార్యక్రమంలో ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం జగ్గంపేట కమిటీ సభ్యుడు వరదరాజు, ఏఐకేఎంఎస్ పెద్దాపురం డివిజన్ సభ్యురాలు ఎస్ లక్ష్మి, ఎస్ రామిరెడ్డి, పీవైడబ్ల్యూ రాష్ట్ర కమిటీ సభ్యురాలు వి శాంతి, అరుణోదయ కళాకారుల పక్షాల ధర్మారెడ్డి, సుగుణారెడ్డి, ఐఎఫ్టియు కమిటీ సభ్యులు కె శ్రీను, మెరుకుర్తి రాజు మరియు జగ్గంపేట డివిజన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు। మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు రద్దు చేయాలి। 4 లేబర్ కోడ్లను 4 లేబర్ కోడ్లు రద్దు చేసే వరకు పోరాడదాం। 4 లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు పోరాడదాం। అమెరికా ఇజ్రాయెల్ దాడి పోరాడదాం। నిత్యావసర వస్తువులు పెరిగిపోయే దానికి వ్యతిరేకంగా జిందాబాద్ ఐఎఫ్టియు, జిందాబాద్ ఐఎఫ్టియు, జిందాబాద్ మేడే, వద్దులాలి మేడే। ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా పోరాడదాం। జిందాబాద్ ఐఎఫ్టియు, జిందాబాద్ ఐఎఫ్టియు, జిందాబాద్ ఐఎఫ్టియు। డియర్ ఫ్రెండ్స్, విలేక మిత్రులకు, జగ్గంపేట ప్రజలకు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మేడే జరుపుకుంటున్న శుభనామంలో ఈరోజు ఐఎఫ్టి ఆధ్వర్యంలో స్టాలిన్ భవన్ నుండి ర్యాలీగా వచ్చి ఇక్కడ స్తూపం వద్ద ఎర్ర జెండాను ఎగరవేసి మా నిరసన తెలియజేస్తూ ఉన్నాం। ఈరోజు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్పై భీకర దాడుల్లో భాగంగా ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు। గ్యాసు, నిత్యావసర వస్తువులు రేట్లు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి। వాటికి వ్యతిరేకంగా ఐఎఫ్టియు రాజీలేని పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం। 44 కోడ్లు పోరాడి సాధించుకున్న చట్టాలను మోడీ ఏకపక్షంలో కరోనా టైంలో వాటిని రద్దు చేసి 4 కోడ్లుగా సామ్రాజ్యవాద తొత్తులకు అనువుగా 4 కోడ్లను ప్రవేశపెట్టి ఇవాళ 8 గంటల పని దినాన్ని మార్చుకుని మళ్ళీ 10 గంటల పని దినాన్ని తీసుకొస్తూ ఉంది। ఇవాళ ప్రపంచ బ్యాంక్ ఏదైతే ఉన్నదో దాని కొనిసన్నాల్లో పనిచేస్తున్న సామ్రాజ్యవాద దేశాలు ఈ కార్మికుల్ని నడ్డి విరిచే విధానంగా ఉన్నాయి। ఎక్కడికక్కడ చిన్న చిన్న కంపెనీలు 30,000 మంది కంపెనీలు మూతపడుతూ ఉన్నాయి। అలాగే అమెరికాలో ఉన్నటువంటి ఇక్కడ కార్పొరేట్ కంపెనీలని సెప్ప చేయకుండా ఒకే రోజు 30 కంపెనీలని రద్దు చేసి సెల్లలకి మెసేజ్లు పెట్టిన పరిస్థితి మనం అంతా చూస్తాం। వాటికి వ్యతిరేకంగా ఐఎఫ్టియు రాజీలేని పోరాటం చేస్తుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। వి చిట్టిబాబు, ఐఎఫ్టియు జాతీయ కమిటీ సభ్యుడు। జిందాబాద్ ఐఎఫ్టియు, జిందాబాద్ ఐఎఫ్టియు। ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా।